కూటమిని ప్రజలు నమ్మడం లేదని, చంద్రబాబు హామీలను అసలే నమ్మడం లేదని పవన్ కళ్యాణ్ కు బాగా అర్థమైంది. అందుకే ఆయన ఇటీవల ప్రచారంలో శాపనార్థాలు పెడుతున్నారు. మాకు ఓటు వేయకపోతే మీ కర్మ మీరే అనుభవిస్తారంటూ ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ పెళ్లి శాపనార్థాలకు బూట్లు తెగుతాయా అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. ఏం చేయాలో తెలియక ఎలా ప్రజల్ని నమ్మించాలో అర్థం కాక ఇప్పుడలా పవన్ కళ్యాణ్ తిట్ల దండకం అందుకుంటున్నారని, ప్రజల్ని తిడుతూ వారితో ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు నెటిజన్లు. జగన్ను మళ్లీ గెలిపిస్తే మీ బంగారు భవిష్యత్తును మీరే పెట్రోల్ పోసుకుని తగులబెట్టుకుంటున్నట్టు అంటూ రాజోలు నియోజకవర్గంలో జరిగిన వారాహి విజయభేరి సభలో ప్రజలకు శాపనార్థాలు పెట్టారు పవన్ కళ్యాణ్. వైసీపీకి ఓటు వేస్తే మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టని అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు భద్రత ఉండదని, యువతకు ఉపాధి అవకాశాలు రావని, రైతులకు గిట్టుబాటు ధర దక్కదని, ప్రైవేట్ ఆస్తుల డిజిటలైజేషన్ పేరుతో వాటిని జగన్ తాకట్టు పెట్టుకుంటారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయంపై కూటమి పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. అందుకే ఇలాంటి తిట్ల దండకాలు పవన్ నోటి వెంట వస్తున్నాయి. ఇక షర్మిల చీర విషయాన్ని కూడా పవన్ ప్రసంగంలో హైలైట్ చేయాలనుకోవడం విశేషం. సొంత చెల్లెలి దుస్తుల రంగుల గురించి జగన్ హేళన చేస్తూ మాట్లాడారని, తోడబుట్టిన చెల్లెలు ధరించిన దుస్తుల రంగులను ఎవరైనా చూస్తారా? పచ్చదనంపై ద్వేషం ఉంటే చెట్లను చూడడం మానేస్తామా? పసుపు రంగులో ఉన్నాయని బంతిపూలను విగ్రహాలకు వేయడం మానేస్తామా అంటూ లాజిక్లు చెప్పారు. గతంలో తన తల్లిని దూషించారని గగ్గోలు పెట్టిన పవన్ ఇప్పుడు అదే పార్టీ పంచలో చేరి చంద్రబాబు చంకలో దూరి హాయిగా ఉన్నారు. అప్పటి పౌరుషం ఇప్పుడేమైంది పవన్ అంటూ నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. షర్మిలను అవమానించేలా గతంలో టీడీపీ నేతను ఎల్లో మీడియా చేసిన ప్రచారం పవన్ కి గుర్తులేదా అంటున్నారు. షర్మిల రాజకీయ రంగు బయటపడితే చీర రంగు గురించి చెప్తారంటూ విపరీతార్థాలు తీస్తున్నారు. తన రాజకీయ స్వలాభం కోసం షర్మిల దిగజారిపోవడంతో పాటు కూటమి చేతిలో ఆమె పావుగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు నెటిజన్లు.